బ్యాక్ న్యూస్ మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. ఫ్లోరెస్ ప్రాంతంలో భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఎండే నగరానికి 68 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. భారీ భూకంపం సంభవించిన కొద్దిసేపటికే వరుసగా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దాదాపు గంటన్నర వ్యవధిలో 5 సార్లు భూమి కంపించింది. అనంతరం 5, 5.1, 6.1, 5.6, 5.9 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం తీవ్రత నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సముద్ర తీరానికి దూరంగా వెళ్లాలని సూచించారు. ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. అందుకు సంబంధించిన దృశ్యాలు మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. ఫ్లోరెస్ ప్రాంతంలో భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఎండే నగరానికి 68 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆ దృశ్యాలు మనం స్క్రీన్ పైన క్లియర్ గా చూసుకోవచ్చు. భూమి ఒక్కసారిగా కంపించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ వాహనాలు, ఇల్లు నేలమట్టమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. భారీ భూకంపం సంభవించిన కొద్దిసేపటికే వరుసగా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దాదాపు గంటన్నర వ్యవధిలో 5 సార్లు భూమి ఎత్తి కంపించింది. అనంతరం 5, 5.1, 6.1, 5.6, 5.9 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంప తీవ్రత నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడికక్కడ ప్రజలు భయాందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తోంది. ఇళ్లలోంచి కూడా బయటకు పరుగులు తీశారు ప్రజలు. తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సముద్ర తీరానికి దూరంగా వెళ్లాలని సూచించారు.